వెల్కమ్ టు భారత వనిత టీవీ. ఈరోజు మన ముందుకి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు కేంద్రంగా ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఒక ఉన్నతమైన వైద్య సేవను అందిస్తూ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటున్నారు. ఆయన ద్వారా ఈరోజు ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వాటన్నిటికీ సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒక డాక్టర్ ఫీల్డ్లోనే కాకుండా తన వ్యక్తిగతంగా ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ తదితర అంశాల మీద అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. అనేక యూనివర్సిటీల ద్వారా సర్టిఫికెట్స్ తీసుకున్నారు. ఆయన ద్వారా మనం మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా నరేంద్ర వెంకటరమణ గారికి నమస్కారం. నమస్కారం. మీ బాల్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఎవరు? మా ఫాదర్ డాక్టర్ నరేంద్ర గోపాలరావు గారు అండి, ఎక్స్ రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ రైల్వేస్, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ హాస్పిటల్. ఈజ్ ఎ పీడియాటిషియన్. మా మదర్ ఏమో అమ్మాజీ, ఆవిడ ఏమో బీఎస్సీ చేశారు, హౌస్ వైఫ్. వీళ్ళిద్దరికీ ముగ్గురు సంతానం. ఫస్ట్ నేను, తర్వాత నా సిస్టర్ డాక్టర్ పావని. మేమిద్దరం డాక్టర్స్. మీ సొంత ఊరేది? మాది యాక్చువల్గా స్వగ్రామం, నేటివ్ యాన్సెస్ట్రల్ నేటివ్ ప్లేస్ ఏమో చిలుమూరు అండి. కానీ తాతల దగ్గర నుంచి విజయవాడలో సెటిల్ అయ్యారు. సో విజయవాడ ఈజ్ అవర్ నేటివ్ ప్లేస్. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది అసలు? ఫాదర్ రైల్వేస్లో ఉన్నారు కాబట్టి సో చాలా చోట్ల తిరగాల్సి వచ్చింది. బట్ మెజారిటీ ఆఫ్ మై స్టడీస్ స్కూలింగ్ వాజ్ డన్ ఇన్ గుంతకల్, అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్, గుంతకల్. ఆల్మోస్ట్ ఆల్ 18 years అక్కడ ఉన్నాము. సో టిల్ మై ఇంటర్మీడియట్ ఐ వాజ్ ఇన్ అనంతపూర్. ఇంటర్మీడియట్ తర్వాత విద్యాభ్యాసం ఏ దిశగా మీకు ముందుకెళ్ళింది సార్? ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను అప్పుడు ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ సీటు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో నా ఎంబీబీఎస్ పూర్తి చేశాను. రంగరాయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక 1 year రైల్వేస్లో మళ్ళీ చేశాను. చేసి తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశానండి. ఈ మెడికల్ కాలేజీలో మీ కోర్సు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? గవర్నమెంట్ ఉద్యోగం చేశాను కానీ వెంటనే చేయలేదు. సో నేను ఇంకా చదువుకొని చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పని ఎండి అయిపోయిన తర్వాత సెయింట్ జోసెఫ్లో క్రిటికల్ కేర్ మీద స్పెషలైజేషన్ మీద చేసి ఒక 5 years సెయింట్ జోసెఫ్లో ఐసీయూ ఇన్ఛార్జ్ కింద చేశాను. సో నాకు ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్. సో దాని మీద చేసిన తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాను. తర్వాత రిజైన్ చేసి ఓన్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. సో లైఫ్ హాస్పిటల్ అని 2009లో స్టార్ట్ చేశాను. సో అది ఒక 19 years రన్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాజీ పావని సూపర్ స్పెషాలిటీ అని మా మదర్ పేరు మీదను, మా సిస్టర్ చనిపోయిన సిస్టర్ పేరు మీద ఇప్పుడు స్టార్ట్ చేశాను 4 years బ్యాక్. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మోర్ దెన్ 100-bedded హాస్పిటల్ విత్ 22 స్పెషాలిటీస్. ఎందుకు వైద్య రంగంలోకి మీరు అడుగులు వేశారు? వైద్య రంగం అంటే చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూతా పెరిగాను కాబట్టి, మా నాన్నగారు కూడా డాక్టర్ కాబట్టి దాని మీద ఎక్కువ ఆసక్తి పెరిగింది. సో చిన్నప్పటి నుంచి ఫాదరు ఎంత కష్టపడి ట్రీట్మెంట్లు అవి ఇస్తుండేవాళ్ళు చూస్తూ ఉండేవాడిని. సో ఛాలెంజింగ్గా అనిపించి మెడిసిన్ జాయిన్ అయ్యాను. వైద్య రంగంలోకి అడుగుపెట్టడం ఒకటైతే, సొంతగా హాస్పిటల్ని ఏర్పాటు చేసి చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మా సిస్టరు, అంటే నా తర్వాత సిస్టరు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది. అప్పటి నుంచి నేను ఒక కార్డియాలజిస్ట్ అవ్వాలి అని చెప్పి అనుకునేవాడిని.
తద్వారాగా ఆ ప్రకారంగానే నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. తర్వాత మదర్కి కూడా 3 టైమ్స్ క్యాన్సర్ వచ్చింది. 3 డిఫరెంట్ క్యాన్సర్స్. ఒక 30 ఇయర్స్ సఫర్ అయ్యి అన్ని క్యూర్ చేసుకొని లాస్ట్కి తను ఇదైంది. సో వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం మీద నా సొంతంగా పెట్టుకోవాలి అని చెప్పని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. సార్ మొట్టమొదట లైఫ్ ద్వారా సేవలు అందించారు. ఇప్పుడు మళ్ళీ అమ్మాజీ పావని ద్వారా మళ్ళీ ఎందుకు పేరు మార్చి అంటే లైఫ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ అది లీజ్ అయిపోయింది. లీజ్ అయిపోయింది కాబట్టి పేరు మార్చలేం కాబట్టి వేరే హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి వైద్య సదుపాయాలు ప్రజలకు నేను ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ టైంకి సడన్గా కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చిందండి. సో దేవుడి దయ వలన కరోనాలో చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను దగ్గర దగ్గర 7,000 పేషెంట్స్ని అవుట్ పేషెంట్స్ని చేశాను ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లో. ఫస్ట్ వేవ్లో అయితే దగ్గర దగ్గర 200 మందిని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము. అప్పుడు క్యాజువాలిటీస్ ఓన్లీ ఒక 16 డెత్సే ఉండేవి. తర్వాత నెక్స్ట్ సెకండ్ వేవ్లో ఆల్మోస్ట్ ఆల్ 1000 కేసెస్ అడ్మిట్ చేసి ట్రీట్ చేశాము. దాంట్లో ఒక 30 to 40 డెత్ రేట్స్ ఉన్నాయి. అది ఛాలెంజింగ్ అనిపించింది. నేనే స్వయంగానే ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళి మా టీము, మా హోల్ టీమ్, మా హాస్పిటల్ టీం అందరం కలిసి చాలామందిని ఒక ఛాలెంజ్ లాగా చేశాను. దాని మీద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చాము మేము. వెంటిలేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెంటిలేషన్ అవన్నీ పెట్టి చేశాము. ఈ హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఆక్సిజన్ ప్లాంట్. ₹1,00,00,000 పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ అంటే సొంతగా ఆక్సిజన్ జనరేట్ చేసుకోగలిగిన ప్లాంట్ పెట్టాము, చేసాము. మాకు ఒక దగ్గర దగ్గర నా దగ్గర 15 వెంటిలేటర్స్ ఉన్నాయి. అప్పుడు మ్యాక్సిమం గుంటూరులో ఒకే హాస్పిటల్ మ్యాక్సిమం వెంటిలేటర్స్ కేసెస్ రన్ చేసింది కూడా మేము. సార్ మీరు ఈ సొంతగా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా అమ్మ పేరు, అక్క పేరు పెట్టుకొని మీరు చెల్లెల పేరు పెట్టుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. మీరు ఎలాంటి సంతృప్తి పొందుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దీని ద్వారాగా ఇప్పటికీ గుండె ఆపరేషన్లు అయితే దగ్గర దగ్గర ఒక 30 చేశాము. హార్ట్కి అయితే కనుక దగ్గర దగ్గర 600 కేసుల పైన ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత న్యూరాలజీ, తర్వాత పాయిజనింగ్ కేసెస్, స్నేక్ బైట్స్, ఇవన్నీ కూడా బాగా చేస్తాము. మా హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ అంటే కార్డియాక్కి సెపరేట్ ఐసీయూ, పాయిజనింగ్స్కి సెపరేట్ ఐసీయూ, ఇన్ఫెక్షన్కి సెపరేట్ ఐసీయూ, న్యూరాలజీకి సెపరేట్ ఐసీయూ, అట్లాగా 5 ఐసీయూస్ ఉన్నాయండి మాకు. తర్వాత అట్లాగే మా దాంట్లో ఏంటంటే పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నా కానీ పేషెంట్ పక్కనే డయాలసిస్ కూడా చేయగలిగిన, కిడ్నీకి చేయాల్సిన ఇవన్నీ కూడా ఉన్నాయి. సెపరేట్ యూనిట్కి మార్చాల్సిన అవసరం లేదు. అలా క్రిటికల్ కేర్లో నేను బాగా 25 ఇయర్స్ పైన నైపుణ్యత పొందాను కాబట్టి ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్లో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాను. మీ ఫాదరు, మదరు ఎడ్యుకేటెడ్ డాక్టర్ అవ్వటం వల్ల ఈ ఫీల్డ్లోకి రాలేదు కదా, మీకంటూ ఒక ఆలోచనతోనే వచ్చారా? నాకంటూ చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి మా సిస్టర్ చనిపోయిన తర్వాత నుంచి కార్డియాలజిస్ట్ అవ్వాలి అనుకున్నాను. ట్రై చేశాను మ్యాక్సిమము. సో ఇప్పుడు హార్ట్కి ఆపరేషన్లు, తర్వాత అలాగే వైద్యం కూడా చేస్తున్నాము. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, మీ వివాహం ఏ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది? నా వివాహం 2002లో జరిగిందండి. నేను ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. మా మేనత్త కూతుర్నే చేసుకున్నాను. తన పేరు నాగజ్యోతి. షీ ఈజ్ ఆల్సో జేఎన్టీయూలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీర్. ఇప్పుడు మేడం గారు ఏం చేస్తారు? మేడం గారు హౌస్ వైఫ్. సార్ మీ పిల్లలు? నాకు ఒక కూతురండి, తను ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే.
పాపను కూడా ఏమన్నా డాక్టర్? డాక్టర్ తను ట్రై చేస్తుంది, చదువుతానంది, ట్రై చేస్తుంది. ఓకే. ఈ రంగంలో వైద్య సేవలు అందించడం ఒక ఎత్తు అయితే, మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా అనేక ప్రకృతి అంశాల మీద ఆలోచన, ఆనందం పొందే విధంగా మీరు కొన్ని ఆసక్తికరమైన ఫోటోగ్రఫీ కానీ, ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ వీటన్నిటి మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొన్ని అవార్డులు, రివార్డులు కూడా అందుకున్న పరిస్థితి ఉంది. ఎందుకని అలా కూడా మీరు ప్రయత్నం చేశారు? బేసికలీ నాకు చిన్నప్పుడు నుంచి మా ఫాదర్ చాలా డిసిప్లిన్గా పెంచారండి. సో నాకు 6th క్లాస్లోనే మ్యూజిక్ నేర్పించారు. అలాగే నేను స్పోర్ట్స్లో కూడా వెన్ ఐ వాజ్ 6 ఇయర్సే నేను స్పోర్ట్స్లోకి ఎంటర్ చేశారు మా ఫాదరు. నాకు స్పెషల్ కోచ్ని ఒకటిని పెట్టి చేశాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ నేను 5000 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను. నాకు అప్పుడు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. 9 ఇయర్స్ అప్పుడు 5000 కిలోమీటర్స్ పరిగెత్తానని చెప్పింది. ఇంకా అలా తర్వాత నేను స్పోర్ట్స్లో, మ్యూజిక్లో, ఆర్ట్స్లో అదంతా మా మదరు మంచి ఆర్టిస్టు. సో తను ఆర్ట్ అంతా నేర్పించేది. సో అవి మా స్కూలింగ్లో కూడా బాగుండేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్లో ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉండేవి కాదు. మాకైతే క్రాఫ్ట్స్ అని, ఆర్ట్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కదా. సో అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, మంచి స్కూలింగ్ ఉండేది. సో నా ఫౌండేషన్స్ అన్నీ స్కూలింగ్లో పడ్డది. ఇంకా ఫోటోగ్రఫీ ఫాదర్ మంచి ఫోటోగ్రాఫరు. మా ఫాదరు ఆయన నుంచి చూసి కెమెరాల మీద ఆసక్తి పెరిగింది. అయితే ప్రతిసారి నేను ఎప్పుడు కెమెరా కొనుక్కుంటాను అని అడిగితే, నీ సొంతంగా నువ్వు సంపాదించుకున్నప్పుడు కొనుక్కుందు అని పోస్ట్పోన్ చేస్తుండేవాడు మా ఫాదరు. అప్పుడు రీల్స్ అవి చాలా కాస్ట్లీగా ఉండేది. సో ఆ క్యూరియాసిటీ అండ్ ఎంతూజియాజం నాకు చాలా ఇంకెట్లాగైనా సాధించాలి అని చెప్పని ఫోటోగ్రఫీలో చేశాను. దీనికోసం ఫోటోగ్రఫీ కోసం నేను కేరళకి వెళ్ళి కేరళలో నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 6 months అప్రెంటిస్షిప్ చేసి అక్కడ కోర్స్ కూడా చేశాను. చాలా వరల్డ్ రినౌండ్ టిఎన్ఏ పెరుమాళ్ అని చెప్పని వరల్డ్ రినౌండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆయన దగ్గర శిష్యర్కం కూడా చేశాను. చేసిన తర్వాత డిఫరెంట్ అవార్డ్స్ అవన్నీ వచ్చాయి. స్పోర్ట్స్లో కొంత జర్నీ చేసామన్నారు. ఆ స్పోర్ట్స్లో ఎలాంటి ప్రతిభ సాధించారు? నేను యాక్చువల్గా అథ్లెటిక్స్లో ఉన్నానండి. ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసేవాడిని. సో అప్ టు 10 years వరకు, ఏజ్ 10 years. ఇప్పుడు తర్వాత 10th ఇయర్లో నాకు షటిల్లో స్టార్ట్ అయిందండి. సో అండర్ 15, అండర్ 18 డిస్ట్రిక్ట్ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్ అండి. స్టేట్లో ప్లేసింగ్స్ వచ్చాయి. తర్వాత మెడిసిన్ జాయిన్ అయ్యాను. మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్ మెడికల్స్, తర్వాత ఆర్ట్లో కూడా అవార్డ్స్ వచ్చాయి. షటిల్లోనే విన్నర్ అయ్యాను. తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అవి కూడా ఆడాను. సో షటిల్, టేబుల్ టెన్నిస్ ఆడతాను బాగా. అలాగే బిలియర్డ్స్, స్నూకర్స్ కూడా డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అథ్లెటిక్స్ కాలేజ్ డేస్లో, మెడికల్ దీంట్లో, యూనివర్సిటీస్, ఇంటర్ యూనివర్సిటీస్ ఇవన్నీ స్పోర్ట్స్లో బాగా చేశాను. కానీ మామూలుగా చేయటం ఒక ఎత్తు అయితే, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీకు అవార్డ్స్ రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్. ఏంది దాన్ని అంతగా సీరియస్గా ఎందుకు తీసుకొని ఇంట్రెస్ట్తో ముందుకెళ్ళారు అసలు? నేను ఎంచుకున్నది ఏంటంటే ఆంథ్రపాలజీను వైల్డ్ లైఫ్ ఈ రెండిట్లో చేశాను. సో ఆంథ్రపాలజీలో నేను బాగా చాలా డీప్ జంగిల్స్లోకి వెళ్ళి ట్రైబల్ పీపుల్స్ వాళ్ళ మీద కూడా, వాళ్ళ జీవన శైలి మీద కూడా చేశాను. బోండా ట్రైబ్స్ అని, తర్వాత అరకులో ట్రైబ్స్ అని, గోండ్స్ అని, తర్వాత లంబాడ్ అని, తర్వాత ఈ ట్రైబ్స్ కర్ణాటకలో ఉన్న ట్రైబ్స్, కేరళలో ఉన్న ట్రైబ్స్, వీళ్ళందరినీ వెళ్ళి కలిసి వాళ్ళతోటి చేయటం, కలిసి గడపటం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేశాను. ఇంకా వైల్డ్ లైఫ్కి వస్తే అది కొద్ది ఛాలెంజింగ్ను ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో చాలా ప్రశాంతంగా కూడా ఉండేది ఇలా జంగిల్స్లోకి వెళ్ళి. సో
ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ బర్డ్ వాచరు, తర్వాత బయోడైవర్సిటీ అని చెప్పని సెన్సస్ చేసేవాళ్ళం మేము. వెస్టర్న్ ఘాట్స్లో చేసేవాళ్ళం. బర్డ్స్ ఇన్ సెన్సెస్ను, రెప్టైల్స్, ఆల్ మ్యామల్స్ వాటి మీద సెన్సస్ ఇవి చేస్తూ అలాగలా ఫోటోగ్రఫీ ఇంప్రూవ్ అవుతూ నేను ప్రస్తుతం ఒక 3 జనరేషన్స్ ఆఫ్ టైగర్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 80 to 86 టైగర్స్ని నేను ప్రస్తుతానికి రికార్డ్ చేశాను. నేను అంటే ఫోటోగ్రఫీ చేయటం కానీ వీడియోగ్రఫీ చేయటం కానీ. సో దాంట్లో ఒక 3 జనరేషన్స్, అంటే 2 టైగర్స్ పిల్లలు పెట్టి అవి పెద్దగయ్యి అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెద్దగయ్యి అవి మళ్ళీ పిల్లలు పెట్టిన దీని మీద అంశం మీద చేశాను. ఆ స్మాల్ డాక్యుమెంటరీకి బ్రిటిష్ రాయల్ ఫోటోగ్రఫిక్ అసోసియేషన్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత మనకి సారస్ క్రెయిన్స్ అని చెప్పని ఉంటాయి. అవి వన్ ఆఫ్ ద పెద్ద క్రెయిన్స్ అనమాట. అవి రాజస్థాన్లోనే ఎక్కువ కనబడుతుంటాయి, రాజస్థాన్ అక్కడ. సో వాటి మీద కూడా వాటి జీవనోపాధి మీద కూడా చేస్తే అమెరికా వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ ఇచ్చారు. అలాగే ఎలిఫెంట్స్ మీద చేశాను. ఎలిఫెంట్స్ ఎందుకంటే మన నేషనల్ యానిమల్ ఎలిఫెంట్స్ మిగిలిందే కొద్ది పార్ట్ ఆఫ్ ఏషియాలో ఉన్నాయి. సో ఆ ఏషియాను, ఆఫ్రికా. సో ఏషియన్ ఎలిఫెంట్స్ మీద చేశాను. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఫెలోషిప్ ఒకటి ఇచ్చారు. ఈ మెడికల్ కోర్సులు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దీనికి ముందే జరిగింది సార్ ఇది మెడిసిన్ అయిపోయిన తర్వాత నేను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బాగా సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఎక్విప్మెంట్ అంతా కొనుక్కోవటం, తర్వాత హాబీ కింద వెళ్ళి చేయటం అది చేశాను. మీకు ఈ ఫోటోగ్రఫీలో మీకు అత్యంత ఆనందాన్ని, మంచి హోదాని కల్పించిన అవార్డు ఏది సార్? ఎలిఫెంట్ డస్టింగ్ అంటే ప్రతి పిక్చరు ఆల్మోస్ట్ ఆల్ 3 days 4 days కష్టపడి ప్లాన్ చేసి తీసే పిక్చర్స్. సో ఒక ఎలిఫెంట్ డస్టింగ్ పిక్చరు డస్ట్ చేసుకుంటున్నది ఆల్మోస్ట్ ఆల్ 72 hours ఆ ఎలిఫెంట్ని ఫాలో అయ్యి ఒకరోజు తీశాను, దాని అంటే తిరుగుతూ. దానికి ఆల్మోస్ట్ ఆల్ 6 continentsలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ, ఈ వైద్య సేవ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తూ అంత టైం స్పెండ్ చేసి ఒక అవార్డులు తీసుకునే స్థితికి మీరు అంత టైం ఎలా? అంటే నేను ఏది చేసినా కానీ దాన్ని కూలంకషంగా దాన్ని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని చూస్తానండి. అంటే ఊరికే పైన చేయను ఏది. సో ఫోటోగ్రఫీలో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాను, కష్టపడ్డాను. మంత్కి 2-3 days 3 to 4 days మంత్కి అందరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే నేను జంగిల్స్కి వెళ్ళి జంగిల్స్లో అడ్వెంచర్ చేస్తూ ఉంటాను. యానిమల్స్ మీద రీసెర్చ్ చేయటం. యానిమల్స్ కానీ బాగా ఇంట్రెస్ట్గా చేయాలనిపించేది ఏది? ఎలిఫెంటు, టైగర్. ఇప్పుడు మన ఇండియా లెవెల్లో ముఖ్యంగా అందుకున్న అవార్డ్స్? ఇండియాలో చాలా అవార్డ్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ 200 అవార్డ్స్ వచ్చాయి. చాలా అవార్డ్స్ వచ్చాయి. ఐఐపిసి అవార్డు హైయెస్ట్ అండి. ఐఐపిసి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్స్ నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-12 పైనే వచ్చాయి. సిల్వర్స్ అట్లాగే ఇంకా. ఇప్పుడు అవార్డ్స్ ఓకే, తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎలాంటి స్థితిని కోరుకుంటున్నారు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్? ఫోటోగ్రఫీలో నేను ప్రస్తుతం ఇప్పుడు జడ్జ్ అయిపోయాను కాబట్టి కాంపిటీషన్స్కి వెళ్ళటం లేదండి. ఓకే. సో అండ్ ఫ్యాకల్టీ మెంబర్ని కూడా నేను డిప్లొమా కోర్సెస్ దాంట్లో. సో టీచింగ్ ఆంధ్రాకి నేను యాక్చువల్గా ఫస్ట్ వైల్డ్ లైఫ్లో ఏఆర్పిసి అంటే బ్రిటిష్ వాళ్ళ డిగ్రీ, అది హైయెస్ట్, అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాకే. మిగతా ట్రైబ్స్ మీదను పిక్టోరియల్ వాటి మీద ఆంధ్రాలో చాలామందికి వచ్చాయి, కానీ వైల్డ్ లైఫ్లో వచ్చింది నాకే ఫస్ట్ టైం. అండ్ నాకు ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత మ్యాక్సిమం
ఫోటోగ్రఫీని డెవలప్ చేయాలి ఆంధ్ర అని చెప్పని నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ వరకు ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీకి వైస్ ప్రెసిడెంట్ని కూడా. సో మా ఎఫర్ట్స్ ఏంటంటే మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ని తీర్చిదిద్ది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరు తెప్పించాలి అని చెప్పి ట్రై చేస్తాను. సార్ మీరు సుమారు ఎన్ని డాక్యుమెంటరీలు చేసి ఉంటారు? డాక్యుమెంటరీస్ అంటే ఫోటోగ్రఫీ జర్నీలో చాలా చేసాము. అవన్నీ ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ చేస్తాను. నాకు యాక్చువల్ బీబీసీలో డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా మన ఈ కాకినాడ దగ్గర యానాం దగ్గర కోరంగి అని చెప్పని మడలు ఉంటాయి, సుందర్బన్స్, సెకండ్ సుందర్బన్స్ అంటారు. దాంట్లో ఫిష్ ఈటింగ్ క్యాట్స్ అని చెప్పని ఉంటాయి, బావురు పిల్లులని. సో ఆ ఫిష్ ఈటింగ్ క్యాట్స్ మీద చేయమని చెప్పని అసైన్మెంట్ కూడా వచ్చింది. అయితే మెడికల్ ఫీల్డ్ వదిలి వెళ్ళి చేయటానికి టైం లేక రిటైర్మెంట్ చేసిన తర్వాత చేస్తాను. సార్ ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీలో కొనసాగుతూ ఈ మెడికల్ దాంట్లో ఒక సొంత హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ జనరేషన్ యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అంటే ఈ ప్రస్తుతము నేచర్ని ఎవరు సరిగ్గా కేర్ తీసుకోవటం లేదు. సో నేచర్ని కేర్ తీసుకోవటం లేదు కాబట్టి మన చాలా వరకు మన ఈకోసిస్టము అంతా దెబ్బతింటుంది. అకాల రెయిన్స్ రావటాలు ఇవన్నీ. సో నేచర్ మీద అందరికీ ఒక అవగాహన వచ్చి బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేసుకుంటూ మన రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఫారెస్ట్ని ఉంచుకుంటూ చేయాలి అని చెప్పి దాని మీద ఎక్కువ అందరికీ చేయాలని చెప్పని అనుకుంటున్నాను. యూత్ షుడ్ బి అన్ ఆల్రౌండర్ మోస్ట్ ఆఫ్ ద టైం. అందరూ యూత్కి నేను చెప్పగలిగిన సందేశం ఏంటి అంటే, ప్రస్తుతం ఎలాగైందంటే మేము చదువుకునే రోజుల్లో స్పోర్ట్స్ ఉండేది, మ్యూజిక్ ఉండేది, కల్చర్ ఉండేది, అండ్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండేది, అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఉండేది. ప్రస్తుతం ఏంటంటే పుట్టగానే పిల్లోడికి ఈడు డాక్టరు లేకపోతే ఈడు ఇంజనీరు లేకపోతే అని చెప్పి ముద్ర వేసేసి గ్రైండ్ చేస్తున్నారు. సో ఫిజికల్ ఫిట్నెస్ ఎవరికి ఉండటం లేదు. దానివల్ల అందరూ ఒబెసిటీ వస్తుంది పిల్లలందరికీ. అలాగే ఈ 20 years నేను ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న 22 years కల్లా అందరూ షుగర్ పేషెంట్లు లేకపోతే హైపర్ టెన్షన్లు, చాలామంది 25 yearsకే చనిపోవటాలు అట్లా జరుగుతుంది. సో హెల్త్ మీద బాగా పిల్లలందరూ దృష్టి పెట్టి ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ చేస్తే ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నిట్లో కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటే సో రేపు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ అవుతుంది అందరికీ. సరే, భవిష్యత్తులో రానున్న రోజుల్లో మెడికల్ రంగంలోకి అడుగుపెట్టబోయే మెడికల్ విద్యార్థులకు మీ సహోదర వైద్య రంగంలో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యంగ్ ఆస్పైరింగ్ డాక్టర్స్కి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, స్టామినా కావాలి. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్స్లో అయితే కనుక 36 hours ఆల్మోస్ట్ 70 hours డ్యూటీస్ కూడా ఉండేవాడిని. నేను పీజీ పీరియడ్లో చేసేటప్పుడు 1 day అంతా డ్యూటీ చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. సో ఆ ఫిజికల్ స్ట్రెస్ స్ట్రెయిన్ మెయింటైన్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు కూడా ఫిజికల్గా ఫిజికల్లీ ఉండాలి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ డెడికేషన్, ఇంట్రెస్ట్ టు సేవ్ ది లైఫ్. అంటే అందరూ నేను ఎంత చదువుకున్నాను అని చెప్పి జస్ట్ ట్రీట్మెంట్ రాయటం అట్లా కాకుండా పేషెంట్కి అన్ని విధాలుగా చూసి పేషెంట్ సైకాలజీ, ఫ్యామిలీ సైకాలజీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలిగి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఏ రీతిగా హెల్ప్ చేయగలుగుతామో అంత ఇదిగా చేయగలిగే ఇది ఉంటేనే మెడిసిన్లోకి. సార్ ఇప్పుడు ఈ వైద్య రంగం కాకుండా ఏరే ట్రస్టుల ద్వారా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలు ఏమన్నా మీరు చేస్తున్నారా? చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ట్రస్టులు ఏం పెట్టలేదండి. బట్ దగ్గర ఒక 30 to 40 గర్ల్స్ని అయితే చదివించాను
స్కూలింగు, తర్వాత కొందరేమో ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివారు. సో మేము యాక్చువల్గా నేను 2001 నుంచి బర్త్డేస్ అట్లాంటివి ఏమి సెలబ్రేట్ చేసుకోను. సో ఆ బర్త్డేస్ వాటికి అయ్యే వీటిలో ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్ డేస్ అంటే వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కూడా ఒక గర్ల్ని చదివిస్తాము. అలాగా 2019 వరకు చేశాను. మదర్ పోయిన తర్వాత ఆర్ఫనేజెస్కి కొద్దిగా సాయం చేస్తున్నాను. అలాగే మ్యూజిక్లో కూడా గిటార్ వాయిస్తారని తెలిసి. గిటార్ వాయిస్తాను. నాకు ఒక చిన్న బ్యాండ్ లాగా ఉండేది, ఇప్పుడు కూడా రాక్ బ్యాండ్ ఉంటుంది, నేను రెగ్యులర్గా వాయించుకుంటాను. మా కోసం ఏదన్నా చిన్న బీట్ వాయించడం ట్రై చేస్తారా సార్? ఇప్పుడు ఇప్పుడు కష్టం అంటే ట్రై చేస్తాను కానీ ఎక్సలెంట్. మీకు ఒక డాక్టర్కు ఉండాల్సిన క్వాలిటీస్ కంటే ఆల్రౌండ్ ప్రతిభలు మీ దగ్గర ఉన్నాయి సార్. మనకి బ్రెయిన్లో మ్యూజిక్ ఏరియా 10 అని ఏరియా నెంబర్ 10A అని బ్రెయిన్లో ఉంటుందండి. అది యాక్చువల్గా క్యాలిక్యులేషను అండ్ లెర్నింగ్ ఏరియాకి చుట్టుకొని ఉంటుంది అనమాట. సో మ్యూజిక్ అట్ ది యంగ్ ఏజ్లో పిల్లలకి మ్యూజిక్ అనేది స్టార్ట్ చేస్తే క్యాలిక్యులేషన్స్, లెర్నింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా జ్ఞాపక శక్తి కూడా పెరుగుద్ది. సో ఆల్ మ్యూజిషియన్స్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎక్సలెంట్ ఇన్ వాళ్ళ ప్రొఫెషనల్గా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లైక్ బీథోవెన్ వీళ్ళు అందరూ కూడా మ్యాథమెటిషియన్స్. ఆల్మోస్ట్ ఆల్ క్యాలిక్యులేషన్, మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ క్యాలిక్యులేషన్ అండ్ సౌండ్. సో ఈ పర్సెప్షన్ ఆఫ్ సౌండ్ అండ్ క్యాలిక్యులేషను, లెర్నింగు ఇదంతా కూడా ఎడ్యుకేషన్లో బాగా పనిచేస్తుంది. సో ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ చిన్నపిల్లలు అంటే దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 7 years, 7-8 years నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మ్యూజిక్ అనేది పెడితే మేధావులు అవుతారు చాలామంది, ఎక్సలెంట్గా అవుతుంది. ఇంకా ఆర్ట్ అంటారు, ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఎంత చేస్తే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరుగుద్ది. సో ఆ పెరగటంతో స్టడీస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు పిల్లలందరూ వీడియో గేమ్స్ కానీ లేకపోతే వీడియోలు లేకపోతే సెల్ ఫోన్లు చూడటమే కానీ వాళ్ళు దే ఆర్ నాట్ కేంద్రీకృతం చేయటం లేకపోతే పిన్ పాయింట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి చేయటం అనేది రావటం లేదు. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక్కొక్కటి తీసేశారు బేసిక్గా. ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్కి స్పోర్ట్స్ గ్రౌండ్లు ఉండవు, స్పోర్ట్స్ ఉండదు. స్కూల్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉండవు, దాంట్లో బొమ్మలు గిమ్మలు నేర్పించడం ఏవి ఉండవు. సో రేపు డాక్టర్ అయితే వాడు మళ్ళీ బొమ్మలు వేయాలి, ఇంజనీర్ అయితే మళ్ళీ డ్రాయింగ్స్ మొత్తం అంతా సర్క్యూట్స్ను లేకపోతే బిల్డింగ్స్ ఇవన్నీ డ్రాయింగ్స్ వేయాలి. వాళ్ళకి చిన్న వయసు నుంచి అవి నేర్చుకోకుండా అప్పుడు చేయమంటే ఎట్లా ఉండదు. సో ఇవన్నీ నాకు స్కూలింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలింగ్ జర్నీలో ఉన్నాను కాబట్టి ఐ వాజ్ అన్ ఆల్రౌండర్. సార్ నేచర్ని లైక్ చేయటం ఒకటి, తర్వాత యానిమల్స్ మీద రీసెర్చ్ చేయటం ఒకటి, మ్యూజిక్, స్పోర్ట్స్ ఇవన్నిటిని కూడగట్టుకొని ప్లస్ 5వది వైద్య రంగంలో వైద్య సేవలు అందించడం. వీటన్నిటి ద్వారా గొప్ప సలహాలు, సూచనలు ఈ నేటి తరం యువతకి
రాబోయే వైద్యులకి ఎంతో మీరు స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇన్ని అంశాలతో వైద్య రంగంలో తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రజలకు సేవ చేస్తూ ప్లస్ వైద్య రంగం ద్వారా ప్రజలకి చాలా విలువైన ఆరోగ్యానికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందిస్తూ ప్రజలకి ఎంతో అందుబాటులో ఉంటున్న మన గుంటూరులో అమ్మాజీ పావని హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ అయినటువంటి నరేంద్ర వెంకటరమణ గారు మరింత ఉన్నత స్థితిలో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇంకా అత్యధిక ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ఆయన అదేవిధంగా ఫోటోగ్రఫీలో కూడా వరల్డ్ వైడ్ ఒక మంచి ఘనత సాధించాలని మనం కోరుకుంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి ఫోటోగ్రఫీలో వీటన్నిటిలో కొన్ని గోల్డ్ మెడల్ ప్లస్ మళ్ళీ సర్టిఫికెట్స్ అవార్డ్స్ ఇవన్నీ సాధించినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భారతవనితో టీవీ ద్వారా ప్రజలకి ఈ సమాచారాన్ని చేరవేసే దానిలో మా వంతు బాధ్యతగా ముందు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత విలువైన సమాచారం అందించిన మన డాక్టర్ నరేంద్ర వెంకటరమణ గారు మరియు ఎండి జనరల్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగినటువంటి ఆయన ప్రత్యేకంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ.